నీ పక్కన చూసి ఆడిని డిస్టర్బ్ చేసి ఏం డిస్టర్బ్ చేస్తే నువ్వు చీడ పురుగు టైప్లో ఉండట్లే. అలా ఎప్పుడూ ఉండదు, ఎక్కడ ఉండదు. బిహేవియర్ అర్థమైందా? విద్య అంటే ఏంటంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ అనమాట. మనం ఏం బిహేవ్ చేస్తామో అదే మన క్యారెక్టర్ అవుతుంది. మనం ఇలా క్యారెక్టర్ అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఆ చెడ్డ అలవాటు అవుతుంది. ఆ చెడ్డ అలవాటు అని తెలుస్తూనే ఉంది నీకు, కానీ నీకు అలవాటు అయిపోయింది కాబట్టి అలాగే మళ్ళీ అలవాటు మార్చుకుని కాన్సన్ట్రేషన్తో విన్నామంటే నీకు జ్ఞానం వస్తుందా లేదా? కాబట్టి అది అలవాటు చేసుకోవాలి. ఏమైనా మంచివి అలవాటు చేసుకుంటే అవుతాయి, చెడ్డవి అలవాటు చేసుకోగల ఆటోమేటిక్గా వచ్చేస్తే నీకు చెడు వస్తూనే ఉంటుంది, నువ్వు నేర్చుకోగల. అర్థమైందా? సో కాబట్టి ఏంటంటే వీటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బయట అంతా కూడా ఎక్కువ చెడే ఉంటుంది మంచి కంటారు, అవునా కదా? సో కాబట్టి మనం అన్ని విషయాల్లోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ రిస్క్, దేని రిస్క్? చెడు మనకు అంటుకోకుండా చూసుకోవాలి, అవునా కదా? అందుకని సంతుష్టో సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ, దృఢమైనటువంటి నిశ్చయంతో ఉండాలి. నేను మంచినే చేస్తాను, ధర్మాన్నే ఫాలో అవుతాను, వీళ్ళందరూ ఎలా ఉన్నా కానీ నేను మాత్రం ధర్మాన్ని ఫాలో అవుతాను అనేటువంటి ధైర్యంగా దృఢమైనటువంటి నిశ్చయంతో ఉండాలి. నేను ఎప్పుడు పరమాత్మ మీద భక్తితో ఉంటాను, ఆయన ఏం చెప్పాడో అదే చేస్తాను అనేటువంటి ధైర్యంగా ఉండాలి. అంతే తప్ప మనం ఆడేదో చేస్తున్నాడని వాళ్ళు కూడా మళ్ళీ మొహమాట పడి తప్పుడు పనులు చేయకూడదు. అర్థమైందా? మనం మంచి పని చేసినాడు ఎప్పుడు కూడా భగవంతుడు మనతో ఉంటాడు. అంటే సంతుష్టో సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మర్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. అటువంటి భక్తుడు నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆ మయ్యర్పిత మనోబుద్ధిని, మనస్సును బుద్ధిని ఆయనకు అర్పించేసి స్వామి నువ్వేం చెప్పావో అదే నేను చేస్తాను అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో నువ్వు భగవంతుడికి ఇష్టమైనవాడు. మనం చూడండి, తల్లికి మంచి పని చేసి తల్లికి ఆనందం కలిగించాలనుకుంటాం. అలాగే గురువు గారికి ఎప్పుడైనా నువ్వు గురువులకి ఆనందం కలిగించాలని గురువుకి ఇష్టమైన పని చేస్తావు. దేవుడికి ఇష్టమైన పని చేస్తే అందరికీ, ఈ విశ్వానికి అంతటికీ అధిపతి ఎవరు? పరమాత్మ. ఈ విశ్వాన్ని అంతటిని ఎవరు నడిపిస్తున్నారు? భగవంతుడే నడిపిస్తున్నాడు. అంటే భగవంతుడు ఎలా ఉంటాడు? ఎవరికి కనిపించడు, అన్ని చోట్ల నిండి ఉంటాడు. సర్వాంతర్యామి. ఏమంటావు? సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే అంతటా నిండి ఉన్నాడు. భగవంతుడు అంటే 3 లక్షణాలు ఉంటాయి, గుర్తుపెట్టుకుంటారు. దేవుడు ఎవరన్నా అనుకో ఈ 3 చెప్పాలి. ఏంటిది? సర్వాంతర్యామి, అంతటా నిండి ఉంటాడు. ఫస్ట్ దేవుడు ఒక్కడే కదా. చాలా మంది మనం పేర్లు పెట్టుకున్నాం అంతే, ఈ మతాలు కులాలు అనేటువంటి అలా వచ్చాయి. సర్వాంతర్యామి. రెండో లక్షణం ఏంటంటే సర్వశక్తిమయుడు. సర్వశక్తిమయుడు అంటే శక్తి అంతా తనలోనే ఉంటుంది, అన్ని శక్తులు ఉన్నటువంటి వాడు సర్వశక్తిమయుడు. సర్వజ్ఞుడు అంటే అంత జ్ఞానము ఉన్నటువంటి వాడు. సర్వజ్ఞుడు అంటే అంతా తెలిసినటువంటి వాడు. మనం అంతా తెలిసిన వాళ్ళు ఎవరున్నామా? ఎవరు? భగవంతుడికి మాత్రం అంతా తెలుసు. ఈ 3 లక్షణాల నుంచి నువ్వే భగవంతుడు అవుతావు. అర్థమైందా? ఏమేమి లక్షణాలు చెప్పాను? ఓమ్ని ప్రెజెంట్, ఓమ్ని పొటెంట్, ఓమ్నిసెంట్. ఈ 3 లక్షణాలు ఇంగ్లీష్లో ఏం చెప్తాను? ఓమ్ని ప్రెజెంట్, ఓమ్ని పొటెంట్, ఓమ్నిసెంట్. గుర్తుంటుందా? చెప్పండి. ఓమ్ని ప్రెజెంట్ చెప్పండి, ఓమ్నిసెంట్, ఓమ్ని పొటెంట్. పొటెంట్ అంటే సర్వశక్తిమయుడు. ఓమ్నిసెంట్ అంటే సర్వజ్ఞుడు. ఓకే. ఓమ్నిసెంట్, ఓమ్ని ప్రెజెంట్ అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు, ఎక్కడైనా ఉంటాడు. ఇందుగలడు అందులేడను సందేహం పోలదు, ఎందెందు వెతికినా అందెందే కాడు చక్రి సర్వోపగతుండు అని చెప్పి ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న చెప్పాడు అనమాట. మీ దేవుడు ఉన్నాడు, ఎక్కడున్నా చూపించరా అన్నాడు. నువ్వు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. ఇందుగలడు అందులేడను సందేహం పోలదు, ఎందెందు వెతికినా అందెందే కాడు చక్రి సర్వోపగతుండు అని చెప్పాడు. చూడండి ఎంత బాగా చెప్పాడు. చిన్న పిల్లవాడు వాళ్ళ నాన్నకి చెప్పాడు. వాళ్ళ నాన్న, దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ విష్ణుమూర్తి మాకు శత్రువు, నువ్వు అతన్ని ఎందుకు పూజిస్తున్నావు, నారాయణ అంటున్నావు అని చెప్పి ప్రహ్లాదుని అనేక శిక్షలు వేస్తాడు కదా. ఇంకా లాస్ట్కి ఏమి చేయలేక ఆ పిల్లవాడిని ఏం చేసినా అతనికి ఏం అవదు. నారాయణుడు అంటే అంత గొప్పవాడు అని చెప్పాను. నువ్వు నారాయణుడు అంటున్నావు కదా, మరి ఎక్కడ ఉన్నాడో చూపించి అన్నాడు. చూపిస్తే నువ్వు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అంటే ఎక్కడైనా ఉన్నాడు అన్నాడు. మరైతే ఈ స్తంభంలో ఉన్నాడు అన్న. ఉన్నాడు, ఎందుకు లేడు, చూడు కావాలంటాడు. ఆ స్తంభం పడకూడదు. పంజం ఏమైంది? ఆయన నరసింహావతారంలో వచ్చేసాడు. నరసింహావతారంలో వచ్చి ఆ నరసింహావతారంలో ఉగ్ర రూపంలో వచ్చి ఈ యొక్క